సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సాధారణంగా మనం చూస్తాం ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క వింత ఆచారం ఉంటుంది. చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఆ ఆచారాన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు వాళ్ళే స్వయంగా పోస్ట్ చేయడంతో అక్కడ ఇక్కడ కాదు అంతా వ్యాప్తి చెంది పూర్తిగా వైరల్ అవుతోంది. అలా వైరల్ అవుతున్న ఈ ఇంట్రెస్టింగ్ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకసారి చూస్తే గనక అబ్బాయి అంటే వరుడు వధువుగాను వధువు వరుడుగా అంటే వాళ్ళ మేకోవర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఆసక్తిగా అనిపిస్తోంది. ఏంటి ఈ వింత ఆచారం అంటే భక్తులు వారి కుటుంబం తరతరాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తుందట. ఇలా వాళ్ళు మేకోవర్ అయ్యి అంటే ఇలా వధువు వరుడిలాగా వరుడు వధువులాగా తయారయ్యి అలా ఊరేగింపు కొనసాగి అక్కడ స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటే వారికి శుభం జరుగుతుంది అనేది ఆ కుటుంబం నుంచి వస్తున్నటువంటి ఆచార ప్రకారంగా ఒక నమ్మకం. ఇది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కొలుకుల గ్రామంలో జరిగినటువంటి పెళ్లి వేడుక. ఒక్కసారిగా పెళ్లి సందడి అయితే ఆ గ్రామంలో కనిపించింది. అందరూ అలా ఊరేగింపుగా వెళ్తే జనరల్గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వస్తున్నారు అనేటప్పటికీ జనరల్గా విలేజెస్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. అలానే అందరూ రోడ్డు మీదకి బయటకు వచ్చి చూసేటప్పటికి ఆశ్చర్యపోయారు. ఆ షాకింగ్ ఘటన ఏంటంటే అమ్మాయి తెల్ల పంచె వేసుకొని కుర్తా వేసుకుంది. అలానే అబ్బాయి అంటే పెళ్లి కొడుకు బ్లూ కలర్ శారీ పట్టుచీర ధరించి మొత్తం ఎలా అయితే నగలు ఆభరణాలు అన్నీ కూడా ధరించుకొని పెళ్లి కూతురులా ముస్తాబవుతారో అలా వరుడు కనిపించాడు. ఇదేంటి ఆచారం అని అందరూ ఆశ్చర్యపోయారు. అలానే తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. అప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు, ఈ భక్తుల వారి కుటుంబానికి సంబంధించి ఈ ఆచారం సాంప్రదాయం అనేది ఇప్పటిది కాదు, తరతరాలుగా మేము ఫాలో అవుతూ వస్తున్నాం. ఏ జనరేషన్ అయినా కూడా ఈ సాంప్రదాయాన్ని ఫాలో అవ్వటం వల్ల మంచి జరుగుతుంది అనేది మా నమ్మకం అని చెప్పారు. సో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. సో ఇలానే మనం అంతకుముందు కూడా చూసాం, ఒకేసారి ఎక్కడెక్కడో తెచ్చినటువంటి పాముల్ని పట్టుకొని ఊరేగింపుగా వెళ్తూ ఉంటారు గ్రామస్తులు. ఇలాంటి వింత ఆచారాలన్నీ కూడా భలే అనిపిస్తూ ఉంటాయి. అయితే ఇది ఇప్పటివి కాదు, కేవలం ట్రెండ్ అవ్వడానికి ఇవి ఫాలో అవ్వడం కాదు, కానీ ఆచారం అనేది ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దలు ఒత్తిడి చేస్తారు. దాంతోపాటు ఇప్పుడున్న జనరేషన్కి కూడా దాని ఇంపార్టెన్స్ కన్వే చేయటం వల్ల వాళ్ళు కూడా దాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ జనరేషన్లో అందరూ బాగా చదువుకుంటున్నారు, నలుగురు చూస్తే ఏమనుకుంటారు, ఇప్పుడు కూడా ఇలాంటివి పాటించాలా అని కొట్టి పడేయకుండా పెద్దవాళ్ళు చెప్తున్నటువంటి ఆ ఆలోచన కానీ ఆ సాంప్రదాయ విలువలు ఇవన్నీ కూడా వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళు కూడా దాన్ని రెస్పెక్ట్ చేసి కంటిన్యూ చేయడం అనేది గొప్ప విషయం కదా. ఎందుకంటే ఒక అబ్బాయి పెళ్లి కూతురులాగా మేకోవర్ అయ్యి అలా నడుచుకుంటూ వెళ్ళడం అనేది ఇక్కడ గొప్ప విషయం. అలానే అమ్మాయి కూడా ఈ వధువు ఎవరైతే ఉందో ఈ అమ్మాయి నందిని, ఈ అబ్బాయి పేరు శివగంగురాజు. సో ఇద్దరూ కూడా ఈ సాంప్రదాయాన్ని యాక్సెప్ట్ చేసి కొనసాగించి దాన్ని గౌరవించడం అనేది చాలా మంచి విషయం అనేది చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ ఈ జంటకి అంటే శివగంగురాజు నందినికి కూడా మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అయితే పెళ్ళి కూడా ఇదే డ్రెస్సింగ్లో జరిగిందా అంటే కాదు. సో ముందు ఇలా ఊరేగింపుగా వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారికి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి ఎక్కడైతే పెళ్లి వేడుక ఉంటుందో కళ్యాణ వేదిక వద్ద మళ్ళీ యాజ్ యూజువల్గా ఎవరి డ్రెస్సింగ్లోనికి వాళ్ళు వచ్చేస్తారు. వధువు వధువులానే వరుడు వరుడులానే తయారయ్యి ఆ ముస్తాబులోనే పెళ్లి జరుగుతుందట. అలా చేయటం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది ఆ కుటుంబం సాంప్రదాయంగా కొనసాగిస్తున్నటువంటి ఆచారం, నమ్మకం కూడా. మరి ఈ జంటకి మీరు కూడా మీ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. అలానే ఈ ఆచారాన్ని ఈ సాంప్రదాయాన్ని చూశారు కదా, విన్నారు కదా, ఏంటో మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.